శృతి హాసన్ కి బ్యాడ్ ఫేస్ నడుస్తుందా? డెకాయిట్ నుండి ఆమె తప్పుకుందా? తప్పించారా? చెన్నై స్టోరీ బద్దనడానికి రీజన్ ఏంటి? కన్నడ సినిమా క్విట్ అవ్వడానికి కారణాలేంటో? ఆ సినిమాలో కూడా ఆమెది మెయిన్ రోల్ కాదా? ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 2023లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి జోరు చూపించింది శృతి హాసన్. అమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింది. బాయ్ ఫ్రెండ్ శాంతాను హజరికాతో బ్రేకప్, అలాగే ఆమెను మరింత కుంగదీసేలా చేసింది. సినిమాలపై ఫోకస్ చేద్దామనుకున్న టైంలో ఒక్కొక్కటిగా ఆమె చేతి నుండి ప్రాజెక్టులు చేజారిపోయాయి. అడవిశేష్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డెకాయిట్ నుండి తప్పుకుంది. డేట్ ఇష్యూస్ వల్ల డెకాయిట్ నుండి వైదొలిగినట్టు శృతి చెప్పుకుంటున్న రీజన్ మరొకటి వినిపిస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే డెకాయిట్ చేజారిందని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నమాట. ఆమె ఓవర్ యాటిట్యూడ్ వల్లే తప్పించారన్న గుసగుసలు ట్రెండ్ అయ్యాయి. ఇవే కాదు, కన్నడ సినిమా ఒకటి, చెన్నై స్టోరీలో ఒకటి క్విట్ అయిందని తెలుస్తోంది. ఇలా 3 సినిమాలు చేజారిపోయాక ఆమెకు బ్యాడ్ ఫేస్ నడుస్తుందని భావించిన వారు లేకపోలేదు. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే సలార్ 2 ప్రాజెక్ట్ గురించి. సలార్ 2లో కూడా అమ్మడిని సైడ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. సలార్ 1లో పేరుకు హీరోయిన్ అయినప్పటికీ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంది. సో ఆమెను అక్కడికే పరిమితం చేసి శౌర్యాంగ పర్వానికి గేమ్ చేంజర్ హీరోయిన్ కియారా అడ్వాణిని తీసుకురావాలన్న యోచనలో మేకర్స్ ఉన్నట్టుగా బజ్ నడుస్తోంది. ప్రభాస్ కియారా కాంబో సెట్ చేయాలని అనుకుంటున్నారట. ఇది కనుక నిజమైతే శృతి హాసన్ కెరీర్ కు గండి పడినట్టే. ప్రజెంట్ శృతి చేతిలో ఒక్కటంటే ఒక్కటి కూలీ మాత్రమే ఉంది. శృతి తప్పుకున్న ఆమె లైనప్స్ చూస్తుంటే ఆమె చేజేతులారా చేసుకుంటోందా అన్న అనుమానం కలగక మానదు. మరి మళ్లీ ఆమె కెరీర్ పుంజుకుంటుందో లేదో చూడాలి.